Hi, welcome to our channel. ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు అందరి ఒపీనియన్ ఒకటే, ఇండియాకి ఫుల్ ఛాన్సెస్ లేవు అని. స్టార్స్ రిటైర్ అయ్యారు, టీమ్ లో కీ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు, అపోజిషన్ టీమ్ ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది గ్రౌండ్ లో, అండ్ అలాగే వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అంత కష్టాల్లో కూడా శుభ్మన్ గిల్ ఆర్మీ ఒక్కటే నమ్మింది, వీఆర్ హియర్ టు సర్వైవ్, వీఆర్ హియర్ టు విన్ అని. విరాట్ కోహ్లీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో ఒక యుద్ధం ముగిసినట్టు అయ్యింది తన రిటైర్మెంట్. రోహిత్ శర్మ క్లాసీ ఇన్నింగ్స్ కి గుడ్ బై చెప్పేశాడు. అశ్విన్ వికెట్స్ తో టెస్ట్ క్రికెట్ ని అదిరించడం ఆగిపోయింది. బూమ్రా 2 టెస్టులు మిస్ అయ్యాడు. రిషబ్ పంత్ ఫైనల్ టెస్ట్ ఆడలేకపోయాడు, ఇంజూర్ లెగ్. నితీష్ కుమార్ రెడ్డి కూడా కొన్ని మ్యాచెస్ ఆడలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ టీం ని ఎవ్వరూ అండర్ ఎస్టిమేట్ చెయ్యలేకుండా చేశారు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ విన్ అయిన విధానం అండ్ అలాగే సిరీస్ ని డ్రా చేసిన విధానం ఒక రిప్లై గా మారింది అందరికి. కొన్ని కీ మూమెంట్స్ ఇండియా వాళ్ళ సైడ్ కి తిగ్గింది మ్యాచ్ మొత్తం. ఆ కీ మూమెంట్స్ వచ్చేసరికి యశస్వి జైస్వాల్ యొక్క అగ్రెసివ్ అండ్ ఫియర్లెస్ సెంచరీ. ఓపెనింగ్ లో ప్రెజర్ లో ఉన్నా కూడా బాల్ మీద డామినెన్స్ చూపిస్తూ షార్ట్ సెలెక్షన్స్ లో క్లాస్. ఒక యంగ్ ప్లేయర్ ఆపోజిషన్ ని సైలెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ అలాగే మొహమ్మద్ సిరాజ్ మ్యాన్ ఆఫ్ స్టీల్. ఈ మనిషి అయితే 5 టెస్ట్స్ ఫుల్ గా ఆడాడు, 185 ఓవర్స్ బౌల్ చేశాడు మొత్తం మీద. అండ్ ఫైనల్ టెస్ట్ ఓవెల్స్ లో 5 వికెట్ హాల్ అయితే మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ఇంగ్లాండ్ లో బౌలింగ్ చేస్తూ ఎనిమీస్ ని కొలాప్స్ చేయడం అంటే ఈజీ కాదు, కానీ సిరాజ్ చేశాడు. నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ ఫస్ట్ మ్యాచ్ లీడ్స్ లో ఎక్కువ రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడని పక్కన పెట్టేయాలి అన్నారు, కానీ ప్లేయర్స్ సరిపోక మళ్ళీ లాస్ట్ మ్యాచ్ కి ద ఓవెల్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ రీ ఎంట్రీని దృష్టిలో పెట్టుకుని 4 వికెట్ హాల్ తో టోటల్ డైరెక్షన్ నే మార్చేశాడు మ్యాచ్ గేమ్ ది. జో రూట్ లాంటి మెయిన్ వికెట్ తీసి ఇన్నింగ్స్ కి బ్రేక్ ఇవ్వడంతో పాటు తన పర్ఫెక్షన్ ను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. లైన్, లెంత్, డిసిప్లిన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ప్రెజర్ టైంలో ఆకాష్ దీప్ తీసిన 66 రన్స్ అయితే ఇన్నింగ్స్ మొత్తానికి స్టెబిలిటీ ఇచ్చింది. థాయిలాండ్ బ్యాట్స్మెన్ గా వచ్చి ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కి హెడేక్ అయిపోయాడు ఆకాష్ దీప్. జడేజా యాజ్ యూజువల్ బ్యాట్ తో, బౌల్ తో, ఫీల్డింగ్ లో అన్నిటిలో ఫైవ్ చూపించి అన్ని ప్రెషర్స్ ని హ్యాండిల్ చేశాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ ఓవెల్స్ లో ఒక స్టడీ 50 ఇన్నింగ్స్ తీసి యాంకరింగ్ ఇన్నింగ్స్ బుల్డ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ అయితే 39 బాల్స్ లో ఎక్స్క్లూజివ్ 50 తీశాడు. అండ్ లాస్ట్ లో 3 బౌండరీస్ అయితే మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మ్యాచ్ ని మార్చింది మాత్రం ఒకే ఒక పేరు, గిల్ కెప్టెన్సీ. రైట్ టైమ్ లో రైట్ డెసిషన్స్ తీసుకోవడం, సిరాజ్ కి బౌలింగ్ చేయడం అండ్ ప్రసిద్ధ్ కృష్ణని ఇంట్రడ్యూస్ చేయడం, బోల్డ్ ఫీల్డింగ్ రీప్లేస్మెంట్స్ చేయడం, స్ట్రాటజిక్స్ డిక్లరేషన్స్, కెప్టెన్సీలో క్లారిటీ, కామ్నెస్, కాన్ఫిడెన్స్ అన్ని ఉన్నాయి. అండ్ దాని రిజల్ట్ ఫైనల్లీ టెండూల్కర్ ఆడిల్సన్ ట్రోఫీ డ్రా అవ్వడం. కానీ ఇంపాక్ట్ మాత్రం ఇండియా సైడ్ ఎక్కువగా ఉంది. ఈ సిరీస్ లో లెజెండ్స్ ఎగ్జిట్ అయి ఉండొచ్చు, కానీ న్యూ ఎరా ప్లేయర్ స్టార్ట్ అయ్యింది. లెగసీని కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నామని ప్రూవ్ చేశారు. ఈ సిరీస్ ని మర్చిపోవడం కొంచెం కష్టమే. ఎమోషన్ మూమెంట్స్ ఉన్నాయి, పవర్ఫుల్ కంబ్యాక్స్ ఉన్నాయి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ హీరోస్ ఉన్నారు. ఇండియాలో క్రికెట్ అంటే గేమ్ కాదు, ఇట్స్ ఏ ఫైట్ ఫర్ ప్రైడ్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇండియన్ టీమ్ కి సెల్యూట్ చేస్తూ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.